హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లో టైం మేనేజ్మెంట్ ఇంకా టైం టేబుల్తో సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు నీట్కైనా, ఎంసెట్కైనా లేదంటే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ టైం టేబుల్ లేదంటే ఈ టైం మేనేజ్మెంట్ టెక్నిక్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా చాలా టైంని సేవ్ చేసుకోగలుగుతారు. కాలేజ్కి వెళ్తున్న స్టూడెంట్స్ బేసిక్గా చాలా పనులు ఉంటాయి. పొద్దున్న కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ రిటర్న్ రావాలి, మళ్ళీ చదువుకోవాలి, క్వశ్చన్ సాల్వ్ చేయాలి. సో బోల్డ్ అని టాస్క్ ఉన్నాయి, 24 గంటలు సరిపోవట్లేదు. సో అలాంటప్పుడు ఈ టాస్క్ని ఎలా మీరు మేనేజ్ చేసుకొని ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది స్ట్రక్చర్ చేసుకొని మీరు అన్నిటినీ కరెక్ట్గా చేసుకుంటూ మీ ప్రిపరేషన్ ఎలా అయితే స్ట్రాంగ్ చేసుకోవాలో అలాంటి టెక్నిక్స్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. సో సెషన్ ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మధ్యలో కన్ఫ్యూజన్స్ వస్తాయి. అందుకేను ఇంకొక శాంపిల్ టైం టేబుల్ కూడా లాస్ట్లో చెప్పిస్తాను, ఏదైతే మీరు ఈజీగా ఫాలో అవ్వగలుగుతారు. సో లెట్స్ బిగిన్ ద సెషన్ వితౌట్ ఎనీ డిలే. ఓకే, సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఏం చేయాలి. నేను మీకు 3 పాయింట్స్ చెప్పిస్తాను. ఐ విల్ ఓన్లీ టెల్ యూ 3 పాయింట్స్. మీరు ఈ 3 విషయాలు ఫాలో అయిపోయారంటే చాలు, మ్యాటర్ సెట్ అయిపోతుంది అక్కడ. ఓకే, అది అనమాట. సో ఫస్ట్ విషయం ఏంటంటే రైట్ డౌన్ యువర్ టాస్క్ ఫస్ట్. అంటే బేసిక్గా రోజు మీరు లేచి మీ పనులు రాసుకోవడం అంత ఈజీ కాదు, మీకు అంత టైం ఉండకపోవచ్చు, అంత ఎఫర్ట్ కన్సిస్టెన్సీ లేకపోవచ్చు. ఇప్పుడే కూర్చోండి, ఈ వీడియో చూడగానే వెంటనే కూర్చోండి. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నారో అవన్నిటిది లైన్ బై లైన్ రాయండి. జస్ట్ కూర్చొని రాయండి. పొద్దున్న నేను లేచి నేను కాఫీ టీయో తాగుతాను, లేదంటే పాలు తాగుతాను. దాని తర్వాత నేను స్నానం చేసి విధంగా రెడీ అయ్యి నేను కాలేజ్కి వెళ్తాను, బస్సులో ట్రావెల్ చేస్తూ కాలేజ్కి వెళ్తాను. ఇవన్నీ ఏవైతే లిస్టులు ఉన్నాయో నైట్ వచ్చినంత వరకు మీరు పడుకున్నంత వరకు ఏదైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ ఒక లిస్ట్ రాయండి. లాస్ట్కొని వాటిలోని 2 కేటగిరీస్లో వాటిని డివైడ్ చేయండి. ఒకటి ఏవైతే చాలా ఇంపార్టెంట్, మీరు చేయకపోతే కుదరదు ఇంకా, ఓకే, అర్జెంట్ ఇంపార్టెంట్ టాస్క్లు అవుతున్నాయి అవి. ఇంకోటి అంత ఇంపార్టెంట్ కాదు, పర్వాలేదు, తర్వాత అయినా చేయొచ్చు ఆ పనులు అన్న వాటిల్లోని డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఈ పర్టికులర్ విషయాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక మ్యాట్రిక్స్ తెలుసుకోబోతున్నాం, దాని గురించి నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఐజెన్హౌయర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఈ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే బేసిక్గా మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ పనులు మీరు 4 భాగాల్లో డివైడ్ చేసేస్తారు. ఆ 4 భాగాలు ఏంటంటే ఫస్ట్ భాగంలోని ఏవైతే అర్జెంటుగా చాలా ఇంపార్టెంట్ టాస్క్లు ఉన్నాయో, మీరు కాలేజ్కి వెళ్ళి తీరాలి, క్లాస్లు అటెండ్ తీరాలి, మీరు ఎగ్జామ్స్ ఏవైతే పెడుతున్నారో వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు మీరు రాసి తీరాలి, పడుకోవాలి, ఫుడ్ అనేది టైంకి తినాలి, ఇవన్నీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అర్జెంట్ టాస్క్లు చేసి తీరాలి. మీరు ఇది మిస్ చేయలేరు. రెండోది వచ్చేసి సెకండ్ పార్ట్లోని ఏవైతే అంత అర్జెంట్ కాదో బట్ ఈక్వల్లీ ఇంపార్టెంటే కానీ అంత అర్జెంట్ కాదు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, క్లాస్ చూస్తున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నావా లేదా, ఓకే, దాని తర్వాత అసైన్మెంట్స్, రికార్డ్స్ సరిగ్గా కంప్లీట్ చేస్తున్నావా లేదా, ఏదైతే కాలేజ్లో వచ్చారో ఇంపార్టెంటే కాకపోతే అర్జెంట్ కాదు, ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తున్నావా లేదా రెగ్యులర్ బేసిస్లోని, మాక్ టెస్ట్ పెడుతున్నావా లేదా, ఇవన్నీ మీకు ఈ కేటగిరీలో వచ్చేస్తాయి. థర్డ్ కేటగిరీలో వచ్చేసి ఏదైతే మీకు అర్జెంటే కాకపోతే తర్వాత చేసినా పర్వాలేదు, ఓకే, అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గ్రాసరీస్ లేదంటే ఏవైనా సామాన్లు, ఇంట్లో కిరాణా సామాన్లు ఏవో కావాలి, మిమ్మల్ని వెళ్ళమని చెప్తున్నారు. సో ఫర్ సపోజ్ మీరు వెళ్ళలేకపోతున్నారు, మీకు ఇంపార్టెంట్ అంత అనిపించట్లేదు అది వెళ్ళడం అంటే మీ బ్రదర్ అయినా సిస్టర్ అయినా పంపించమని చెప్పండి, లేదంటే మీ బ్రదర్ని పంపించమని చెప్పండి, ఇంకెవరైనా పంపించమని చెప్పండి, లేదంటే మీరు ఆ పని త్వరగా చేసుకొని వచ్చేసి మీ పని మీరు మళ్ళీ చేసుకోవాలి. ఆ విషయం మీద, ఆ పర్టికులర్ పని మీద మీరు ఎక్కువ టైం ఇవ్వకూడదు, అది అనమాట. లాస్ట్ వచ్చేసి ఏదైతే మీరు చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ నీదర్ ఇంపార్టెంట్ నార్ అర్జెంట్. మీరు టీవీ చూడడం, ఓకే, అనవసరంగా సీరియల్లోను కామెడీ షోలు చూడడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, టైం ఉంటే చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు. ఇంకా అన్ఇంపార్టెంట్ సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఓకే, ఇంకా యూట్యూబ్లో అనవసరంగా టైం పాస్లు చేయడాలు, చాట్ సెక్షన్లో లొల్లి పెట్టుకోవడాలు, పులిహార వండడం, ఓకే, చాట్ సెక్షన్లో వాటిలో పులిహార చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అసలు అవసరమే లేదు. మీరు చేయకపోయినా అంత ఏం పెద్ద ఇక్కడ జరిగిపోవట్లేదు, ఓకే. సో అలాంటి టాస్క్ మీరు లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటారు. ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ షీట్ క్రియేట్ చేశాను, ఏదైతే మీకు యూస్ఫుల్ అవుతుందో నాకు అనిపిస్తుంది. ఈ శాంపుల్ షీట్లో నేను అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీలో ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. దిస్ విల్ బి యువర్ ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ ఇది, ఓకే, కాలేజ్ రోజు టైంకి వెళ్ళడం, ఓకే, క్లాసెస్ రోజు వచ్చి లైవ్ క్లాసెస్ యూట్యూబ్లో, క్లాసెస్ లేదని ఎవరైతే క్లాసెస్ మీరు ఫాలో అవుతున్నారో లైవ్ గాను యూట్యూబ్లోని అవి మీరు చూడడం, ఇంకా దాని తర్వాత వీక్లీ ఇంకా మంత్లీ టెస్ట్లు రెగ్యులర్గా అటెండ్ అవ్వడం, అవి అటెండ్ అవ్వాలి. ప్రాపర్ స్లీప్, ఫుడ్, ఓకే, ఫుడ్ కూడా దాంట్లో యాడ్ చేసుకోండి, టైంకి ఫుడ్ స్లీప్ కరెక్ట్గా పడిపోవాలి, ఓకే. దిస్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ టాస్క్ ఫర్ యూ. సెకండ్ వచ్చేసి నెంబర్ 2లో ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ వస్తుంది, దట్ ఈస్ మేకింగ్ నోట్స్ రెగ్యులర్లీ. ఎన్సీఆర్టీ ఏం చేయను, లేదంటే నార్మల్ ఏదైతే మీరు క్లాస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ నోట్స్ మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటూనే ఉండాలి.
అది ఇంపార్టెంట్ అర్జెంట్ కాకపోయినా నిజంగా ఇంపార్టెంటే, మీరు దానికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, మేకింగ్ నోట్స్ రెగ్యులర్లీ, అసైన్మెంట్స్ అవి నువ్వు మాక్ టెస్ట్ పెట్టడం. మాక్ టెస్ట్ పెట్టకపోతే మీరు ఎలా నేర్చుకుంటారు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో, టైం మేనేజ్మెంట్ ఎలా నేర్చుకుంటారు ఎగ్జామ్కి వెళ్ళి. సో చేయాలి. ఎంసీక్యూస్ అనేది రెగ్యులర్గా సాల్వ్ చేయాలి. అప్పుడే మీకు యాక్చువల్గా మీది ఏదైతే యాక్చువల్ రీజనింగ్ ఇంకా యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే బేసిక్గా మీరు ఎలాగైతే క్వశ్చన్స్ చేసే మెకానిజం ఉందో మీరు తెలుసుకుంటారు, మీ ఓన్ మెకానిజం మీరు నేర్చుకుంటారు. అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాని తర్వాత థర్డ్ విషయం వచ్చేసి అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు. వెంటనే వెళ్ళి ఏదో తీసుకొని రావడం, గ్రాసరీ తీసుకొని రా, నూనె తీసుకొని రా, లేదంటే పప్పు తీసుకొని రా, బియ్యం తీసుకొని రా అని అంటారు. ఓకే, మీకు తీసుకొని రావడానికి టైం లేదు, కాకపోతే ఆ కొంచెం టైంలో వేరేగా తేవాలంటే త్వరగా వెళ్తారు, తీసుకొని వస్తారు. లేదంటే ఆ పనులన్నింటినీ ఒకే టైంలో పెట్టుకుంటారు. ఓకే, ఒకేసారి వెళ్ళి ఆ పనులన్నీ చేసుకొని వస్తారు బయటికి వెళ్ళి. అది అనమాట. దట్ ఈస్ ద థర్డ్ ప్రయారిటీ. లాస్ట్ అండ్ ద ఫోర్త్ ప్రయారిటీ, ఇందులో ఇంకో ఇంపార్టెంట్ విషయం కూడా వస్తుంది అబ్బో. ఇప్పుడు ఫ్యామిలీ నుంచి లేదంటే ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్ మీకు కాల్ చేస్తున్నారు, లేదంటే టెక్స్ట్ పెడుతున్నారు, సడన్ గా రావాలి, చాలా ఇంపార్టెంట్, ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది, అలాంటప్పుడు దట్ ఈస్ అర్జెంట్. ఇంపార్టెంట్ కాకపోయినా చాలా అర్జెంట్, అది మీరు వెళ్ళాల్సిందే. అది అనమాట. అది కూడా లాస్ట్ వచ్చేసి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, విచ్ ఇస్ నీదర్ ఇంపార్టెంట్. ఓకే, అదేంటంటే టీవీ చూడడం. నేను చెప్పినట్టు సోషల్ మీడియా మీద టైం స్పెండ్ చేయడం. ఓకే, అన్నెసరీగా ఫోన్లో మెసేజ్లు పెట్టుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడం, వాట్సాప్లో వాటిలోని, ఇవన్నీను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు తగ్గించుకోవాలి, ఆపాలి. మీరు నిజంగా ఎగ్జామ్ కోసం సీరియస్గా ఉన్నారు అంటే ఈ లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని లాస్ట్ ప్రియారిటీ ఇస్తారు మీరు. ఇది అసలు ప్రియారిటీలోనే ఉండదు. అసలు టాపర్స్ ఇవన్నీ మర్చిపోతారు. అసలు మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ దగ్గర యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఫోన్సే ఉంచుకోరు. ఓకే, ఆండ్రాయిడ్ ఫోన్సే ఉంచుకోరు. ఎందుకు? మోస్ట్ ఆఫ్ దెమ్ కోచింగ్కి వెళ్తూ ఉంటారు, లేదంటే కోచింగ్ వెళ్ళకపోయినా ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఓన్లీ క్లాస్ చూడడానికి వాడతారు. వాళ్ళ దగ్గర ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్లే ఉండవు, వాట్సాప్ లాంటి యాప్సే ఉండవు వాళ్ళ దగ్గర. ఓకే, దట్స్ వాట్ టాపర్స్ డూ. మీరు నిజంగా సీరియస్గా ఉన్నారంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లు పారేయక్కర్లేదు. లైవ్ సెషన్స్ అవి చూడాలన్నా, ఇంకా ఏం నేర్చుకోవాలన్నా ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ఉండాలి. కాకపోతే దాంట్లో ఇంపార్టెంట్ విషయం, అనవసరమైన పనులు ఆపి యూస్ఫుల్ పనులు చేయాలి అందులో. అదే నేను మీకు చెప్పేసి వచ్చాను. ఓకే, సోషల్ మీడియా అనేది ఒక డిస్ట్రాక్షన్ అవ్వచ్చు, ఇంకోటి యూస్ఫుల్ అవ్వచ్చు. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మీరు చదువుకోవడానికి వాడుకోవచ్చు, అనవసరంగా లొల్లి పెట్టుకోవడానికి, టైం వేస్ట్ చేయడం కూడా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్వేస్ అప్ టు యూ. రైట్, ఇది అయింది రెండో విషయం. లాస్ట్ నేను ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ రెండో విషయంలో నేను మీకు ఒక శాంపిల్ టైం టేబుల్ చెప్పేసేస్తున్నాను. పొద్దున్న 6 నుంచి 7 గంటల వరకు ఏం చేస్తారంటే, మీరు ప్రీవియస్ రాత్రి టాపిక్ ఏదైతే చదివారో దాన్ని పొద్దున్న లేచి మీరు ఎంసీక్యూస్ చేయాలి. మీరు ఎంసీక్యూస్ పొద్దున్న ఎందుకు చేయమంటున్నారంటే, పొద్దున్న మీకు గ్రాస్పింగ్ పవర్, లెర్నింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. సో ఎంసీక్యూస్ బాగా చేయగలుగుతారు. ఓకే, లేదంటే మీ ఫేవరెట్ టాపిక్ ఏదైనా చదువుకుందాం అనుకుంటున్నారని చదువుకోండి. ఇట్స్ జస్ట్ అప్ టు యూ. ఈ టైం టేబుల్ అంతా శాంపుల్, మీకు యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మీరు నెసరీ చేంజెస్ చేసుకోండి. దాని తర్వాత కాలేజీకి రెడీ అవుతారు 7 to 7:30. 7:30 నుంచి 6 PM వరకు మోస్ట్ ఆఫ్ ద కొన్ని రోజులు మేము వేదాంత తెలుగు ఛానల్లో కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టాం, మీ కాలేజ్ టైమింగ్స్ ఎంత అని. అన్నిటికన్నా కామన్ రెస్పాన్స్ 8 AM to 6 PM అని వచ్చింది. అంటే దగ్గర పొద్దున్న 7:30 నుంచి సాయంత్రం 5:30, 6 వరకు మీకు కాలేజే ఉంటున్నది ఇంటర్లోని. సో దానివల్ల ఏంటంటే మీకు మిగతా ఎక్కువ టైం ఏమి మిగలట్లేదు. సో మిడిల్లో లంచ్ టైంలోని, ఇంకా మీరు ఏదైతే కాలేజ్లో మధ్యలో ఏవైతే ఫ్రీ పీరియడ్స్ దొరుకుతున్నాయో కుదిరితే అప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి, లేదంటే వదిలేయండి, పర్వాలేదు. ఓకే, దాని తర్వాత ఆన్లైన్ కోచింగ్ సాయంత్రం వస్తారింటికి, యూట్యూబ్లోనే లేదంటే మీరు ఎలాంటి ఆన్లైన్ కోచింగ్లో ఉన్న క్లాసెస్ చూస్తారు, పెయిడ్ క్లాసెస్లో అన్పెయిడ్ అయినా చూసుకొని నోట్స్ అవి వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 9 to 10 కొంచెం బ్రేక్ తీసుకోండి, భోజనం చేయండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత రివైజ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ టుడే, జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్. అంతా ఒకసారి చూసుకోవాలి మీరు ఏం చదువుకున్నారో, ఒకసారి ఒక అనలైజ్ ఇవ్వాలి. అది కాకుండా నెక్స్ట్ రోజు పొద్దున్న ఆ పర్టికులర్ టాపిక్ మీద ఎంసీక్యూస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు చేయొచ్చు. ఒకరోజు మీరు బయాలజీ చదవచ్చు, ఇంకో రోజు ఫిజిక్స్, ఇంకో రోజు కెమిస్ట్రీ చదవచ్చు. 3 ఒకరోజు చదవలేరు మీరు, నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను. సో ఒకరోజు 2-3 రోజులు, 6 రోజుల్లోని 3 రోజులు 2 రోజులు బయాలజీ, 2 రోజులు ఫిజిక్స్, 2 రోజులు కెమిస్ట్రీ ఉంటుంది. ఆ లెక్క పెట్టుకోండి మీరు. అలాంటప్పుడు ఆ 2 రోజుల్లో లేదంటే 3 రోజులైనా తీసుకోండి బయాలజీకి. ఓకే, ఆ 3 రోజులు తీసుకొని బయాలజీ పర్టికులర్ వీక్లో ఏదైతే చదువుతున్నారో బ్రేక్స్ ఇచ్చుకోండి. మండే అంటే ట్యూస్డే ఒక రోజు, థర్స్డే ఒక రోజు, సాటర్డే ఒక రోజు మీరు బయాలజీ చదవచ్చు. మండే ఇంకా వెడ్నెస్డే, మండేకి ఫిజిక్స్, వెన్స్డేకి కెమిస్ట్రీ, అలాగా మీరు ఒక అంటే ఇది చేసుకోవచ్చు, మీరు ఒక టైం టేబుల్ మీద ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, అది అనమాట. లాస్ట్ వచ్చేసి రాత్రి కరెక్ట్గా మంచి టైం పడుకోండి, ఫుడ్ అనేది కూడా సరిగ్గా తినండి. ఓకే, లాస్ట్లో వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది ఏదైతే టైం టేబుల్ మీరు ఇప్పుడు కూర్చొని ఫాలో చేసుకుంటారో, ఫస్ట్ మీ టాస్క్ అన్ని రాసుకుంటారో, ఆ ఇంపార్టెంట్ టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీ టైం టేబుల్లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటారు. లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉన్నదో, నేను చెప్పింది లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ టాస్క్ అనేది మీకు ఇంక్లూడ్ అవ్వకూడదు మీ టైం టేబుల్లో. ఇవి 3 ఉండాలి.
మోస్ట్ స్పెషల్లీ ఇవి రెండే ఉండాలి, ఓన్లీ దీస్ టూ, ఇవి రెండే ఉండాలి అంతే, ఫస్ట్ అండ్ సెకండ్. థర్డ్ కూడా లాస్ట్ ప్రయారిటీకి పెట్టండి, అన్నిటికన్నా లాస్ట్ ప్రయారిటీ ఫోర్త్ది. ఓకే, అది అనమాట. సో ఫర్దర్ మనం ముందుకు వెళ్తున్నట్లయితే మీ ఫాలో యూర్ టైం టేబుల్ ఫర్ 1 వీక్. అంటే ఏంటంటే మీరు ఒక 1 వీక్ వరకు మీ టైం టేబుల్ ఫాలో అవ్వండి, మినిమం ఒక వారం రోజులు ఫాలో అవ్వాలి. వారం రోజులు, ఇప్పుడు ఒక రోజు 2 రోజులు ఫాలో అయిపోయి వదిలేస్తే ఏం లాభం? అంతే. అంటే ఇప్పుడు వీడియో చూడగానే ఎనర్జీ వచ్చింది, జోష్ వచ్చింది, మోటివేట్ అయిపోయారు, నేను చేసేస్తాను ఇంకా అని మీకు అనిపించింది. కాకపోతే ఏమైంది, 2-3 రోజుల్లో తొస్సైంది, మీ వల్ల అవ్వలేదు, మీరు అక్కడ పక్కన పడేస్తారు దాన్ని. సో ఈ వీడియో చూసి కూడా మీకు ఉపయోగం ఉండదు, మీ ఎగ్జామ్ మీ ప్రిపరేషన్ కూడా మీద అంత స్ట్రాంగ్గా లేదు, అసలు యూస్ఫుల్లా కాదా, 15 వీడియోలు చూస్తున్నావు మోటివేషన్కి, నిజంగా చేస్తున్నావా లేదా అన్నట్టు అక్కడ డిఫరెన్స్ మీ అంతా మీకే తెలుస్తుంది. మీ గురించి మీరే ఇంకా బాగా తెలుసుకుంటారు. సో అట్లీస్ట్ ఫస్ట్ 1 వీక్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, కష్టపడి ఫాలో అవ్వాలి. ఎలాగైనా నేను చెయ్యాలి ఈ 1 వీక్ అనుకోవాలి. ఆ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే వరకు కొంచెం టఫ్గా ఉంటుంది, 5th డే నుంచి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది, 7th డే వరకు చేయొచ్చు అనిపిస్తుంది. ఇంకో 10 డేస్, 15 డేస్, ఇంకా 1 మంత్ వరకు చేస్తే నేను చేయగలను, నా వల్ల అవుతుందని మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. అది ఇప్పటి నుంచే మీరు చేశారంటే చాలా బెటరు. ఇప్పటి నుంచి మీకు చాలా టైం ఉన్నది ఎగ్జామ్ ప్రిపేర్ అవడానికి. తర్వాత మీకు టైం ఉండదు, ఇప్పుడే టైం ఉంది హ్యాబిట్ చేసుకోవడానికి, ఒక హ్యాబిట్స్ని కల్టివేట్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, ఏదైనా ఆలోచించుకోండి. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే అవసరమైనవన్నీ ఉంచుకుంటారు, అనవసరమైనవన్నీ పారేస్తారు. ఇప్పుడు ఒక రూమ్ నీట్గా కనిపించాలంటే ఏం చేయాలి, దాంట్లో ఉన్న చెత్త చెదారం తీసంతా బయట పెట్టేసి నీట్గా సర్దుకోవాలి. ఓకే, ఒక అల్మారీలో లేదంటే కబోర్డ్లోని అనవసరమైన బట్టలు లేదంటే అన్ని తీసేసి పారేస్తేనే మనకు కావాల్సిన బట్టలు మనకు క్లియర్గా దొరుకుతాయి. లేదు అంటే మనం గుంపులుగా మన క్లోత్స్ పెట్టుకున్నాం అంటే మనకు కావాల్సిన క్లోత్స్ మనకి టైంకి ఎప్పుడూ కరెక్ట్గా దొరకదు. సేమ్ అలాగే ఇది కూడా, మీరు కావాల్సిన టాస్క్ని సరిగ్గా చేద్దాం అనుకుంటున్నారు, మీరు నిజంగా ఎగ్జామ్కి సీరియస్గా ఉన్నారు అంటే మీకు ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీలో ఉన్నాయో అవి ఫస్ట్ పెట్టుకుంటారు, మిగతావన్నీ లాస్ట్లో పెట్టుకుంటారు. అప్పుడే మీరు మీ స్టడీ ప్లాన్ క్లీన్గా ఉంటుంది, లేదంటే గార్బేజ్తో చెత్తన నిండిపోయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏదైనా చేస్తారు, ఇంకా ఒక ప్లాన్ పాడు లేకుండా చేస్తారు. దట్ ఈస్ నాట్ ప్రిపరేషన్, దట్ ఈస్ జస్ట్ టైం పాస్ అంతే. మీరు అనుకుంటున్నారు ఏదో మీరు ప్రిపేర్ అవుతున్నారని, బట్ యూఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్, అది అనమాట. సో ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ ఇట్, వెళ్ళండి, ఒక లిస్ట్ రాయండి, నేను ఇచ్చిన ప్యాటర్న్లోని వాటిని ప్రయారిటైజ్ చేసుకోండి. ఒక టైం టేబుల్ మీరంతా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఇది ఫాలో అయిన అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకే, అండ్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ ద ఫస్ట్ 1 వీక్, దెన్ 2 వీక్స్, దెన్ 3 వీక్స్. స్మాల్ స్టెప్స్ అనమాట. నేను ఇప్పుడు ఎండ్ వరకు నేను ఇదే చేసేస్తాను అని అనుకోకండి. ఫస్ట్ నేను 1 వీక్ వరకు చేస్తాను అనుకోండి, తర్వాత 1 మంత్, తర్వాత 2 మంత్స్, 6 మంత్స్ అలా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో కానీ ఫస్ట్ స్టెప్ అయితే తీసుకోవాలి మీరు, ఒక్కరోజైనా కనీసం చేయాలి ఫస్ట్. ఆ రోజు రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, మీ ఇష్టం, అది నేను మీ మీద వదిలేస్తున్నాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఐ హోప్ ఇట్ వాస్ రియల్లీ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. మీకు అర్థమై ఉండాలి నేను చెప్పిందంతా, ఇంకేం డౌట్స్ ఉండకూడదు. ఓకే, మీకు ఎలా మీకు నచ్చిందా లేదా సెషన్, ఓకే, మీరు నిజంగా ఫాలో అవుతారా లేదా, మీరు ఎన్ని రోజుల వరకు ఫాలో అయ్యగలిగారు, ఏమైనా దీని గురించి మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. థ్యాంక్స్ అ లాట్. దిస్ ఇస్ అజయ్ కుమార్ signing off. Have a nice day.